హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. $80, $150. టికెట్ కొనాలా వద్దా? వెళ్ళాలా వద్దా? బ్లడ్ డే కదా, ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇస్తారులే. ఇప్పుడు నేను వెళ్ళి వాడికి బ్లడ్ ఇవ్వాలా లేకపోతే తన్ని కలవాలా? అసలుకే చాలా రోజుల తర్వాత టైం ఇచ్చింది. వాడి సంగతి వాళ్ళిద్దరు చూసుకుంటారులే. ఏం బాబు, టికెట్ కావాలా వద్దా? సేమ్ బ్లడ్ గ్రూప్తో రాజీవ్ అజయ్ ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తారులే. ఇచ్చే బాబు. హలో, అవునా? దోస్తుగానే కొన్నారా సినిమా? నాకు వస్తున్నా ఇప్పుడే. ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? వినయ్కి యాక్సిడెంట్ అయిందంట. నా బ్లడ్ కావాలని రవి కాల్ చేశాడు, కానీ నువ్వు పిలిచావని వచ్చేసాను. కంఫర్ట్గా లేను. నేనేమన్నాలో నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి హాస్పిటల్లో ఉండి నీ అవసరం అతనుకుంటే ఒక అమ్మాయి పిలిచిందని వచ్చేసావు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ రాజీవ్. అయినా ప్రేమించాలి అంటే ప్రాణం విలువ తెలిసి ఉండాలి. అది నీకెప్పటికీ తెలియదని అర్థమైంది. ఐఎమ్ సారీ, ఇప్పుడే వెళ్తున్నాను. చా, వాడికి నా అవసరం ఉంటే నేనేంటి ఇలా చేస్తున్నాను? రే రాజేష్, ఎలా ఉందిరా వాడికి? నువ్వు ఇప్పుడు వచ్చావా? నేను ఇప్పుడు వచ్చాను రా. రే, ఎలా ఉంది వాడికి? బ్లడ్ ఇచ్చారు కదా? లేదురా, ఇప్పుడే వచ్చాం. మరి నువ్వు? అంటే ముగ్గురులో ఎవరు బ్లడ్ ఇవ్వలేదన్నమాట. రెండేళ్ళు ఇచ్చొద్దాం. రేయ్, రే, ఎక్కడికి రా? అరే నీకు యాక్సిడెంట్ అయింది రవి గారు చెప్పాడు. మరి నువ్వు అసలు ఏమైందిరా నీకు? ఎనీవే, ఇప్పుడు నువ్వు ఓకే కదా? ఏంట్రా మీరు కొంచెం ముందొచ్చి ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా? ఏంట్రా? అసలు ఏమైందో చెప్పరా? ఏంటి రే? వినయ్, రే వినయ్, రే వినయ్, వినయ్, ఇప్పుడే కదరా? వినయ్, వినయ్. బాబు, ఎలా ఉంది సార్? ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ మన దగ్గర అవైలబుల్ లేదు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ట్రై చేయండి. వెరీ అర్జెంట్, క్విక్. అరే, వినయ్కి యాక్సిడెంట్ అయిందిరా. అర్జెంటుగా బ్లడ్ కావాలి. నీది సేమ్ గ్రూపే కదరా, త్వరగా రారా. హాస్పిటల్లో ఆ గ్రూప్ లేదంట. అరే అది అర్జెంట్ పని మీద బయటకు వచ్చాను రా. రాజీవ్ కానీ అజయ్ కానీ కాల్ చేస్తావా? రాజేష్ అజయ్ కాల్ చేయరా, అది ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వచ్చాను.
రాజేష్కి రాజుకి కాల్ చేయరా, నేను జాబ్ ఇంటర్వ్యూలో ఉన్నాను. వినయ్, వినయ్ రేయ్ వినయ్, వినయ్ ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు ఎవరైనా బ్లడ్ ఇచ్చుంటే అతను ప్రాణాలతో ఉండేవాడు. వినయ్ వినయ్ ఒక మనిషికి రక్తదానం చేసే అవకాశం మనకు వచ్చినప్పుడు అది మనం ఆ వ్యక్తికి పునర్జన్మ అందిస్తున్నట్లే. అలాంటి అవకాశాన్ని వదులుకోకండి. రక్తదానం చేసి ప్రాణాన్ని నిలబెట్టండి. ప్రాణదాతలు కండి.